హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఈరోజు అయితే మనం పొటాటోతో సింపుల్గా స్నాక్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే మనం పొటాటోస్ని అయితే కుక్కర్లో వాటర్ పోసుకొని ఇలా అయితే పొయ్యి మీద పెట్టేసుకొని ఇట్లా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనమైతే ఒక స్పూన్ తీసుకొని దాన్ని మొత్తం బాగా మెత్తగా స్మాష్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మనం దీంట్లోకి అయితే 2 టేబుల్ స్పూన్ అయితే కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తగినంత పసుపు, కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే వీటిని చిన్న చిన్నగా కొంచెం తీసుకొని పొటాటోని ఇలా పొడువుగా చేసుకొని పక్కన ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనమైతే చూడండి నీట్గా ఇలా వచ్చినాయి కదా. ఇలా వచ్చినాక పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని ఇప్పుడైతే ఆయిల్ పోసుకొని అది హీట్ అయినాక మనమైతే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్లా ఉన్న పొటాటోని అయితే మనం ఇప్పుడే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒకసారి స్పూన్తో అటు ఇటు తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత మనకైతే అవి బాగా గోల్డెన్ కలర్ వస్తాయి కదా. ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇలా టేస్టీగా ఫ్రెంచ్ ఫ్రైస్లా నీట్గా పొటాటోని అయితే ఇలా స్నాక్స్లా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి. అందరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సాస్ పెట్టుకొని ఇలా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.